జ్ఞాపకం లేకపోవడం కంటే క్రమశిక్షణ లేకపోవడం మనిషికి ఎక్కువ హానికరం. అర్థం చేసుకోవడానికి, అర్థమయ్యేలా చెప్పడానికే ఆడవాళ్ల అర్ధ జీవితం వ్యర్థమవుతుంది. ఆకలితో ఉన్నవాడికి ఆహారమే దేవుడు, అనారోగ్యంతో ఉన్నవాడికి ఆరోగ్యమే దేవుడు, ఆపదలో ఉండేవాడికి అందే సహాయమే దేవుడు. నీకు నువ్వు మౌనంగా ఒక్క క్షణం గడిపినా చాలు, నీలోని శక్తి మరింత ఉత్తేజమవుతుంది, నీలో ఉత్సాహాన్ని నింపుతుంది. నీకు అన్ని విషయాలు చక్కగా ఉన్నప్పుడు జీవితం గురించి అర్థం కాదు. నీ జీవితం ఒక్కసారిగా తల్లకిందులైనప్పుడు మాత్రమే జీవితం అంటే ఏమిటో అర్థమవుతుంది. కాకికి మనిషికి తేడా లేదు. ఆహారం కనపడితే వాలిపోయేది కాకి, అవసరం కొద్దీ వాలిపోయేవాడు మనిషి. ఆహారం తినేసి ఎగిరిపోయేది కాకి, అవసరం తీరిపోయాక మెల్లగా తప్పుకునేవాడు మనిషి. ఒంటరితనం జీవితాన్ని భయపెట్టవచ్చు, కానీ తగని వ్యక్తితో బంధం జీవితాన్ని నాశనం చేయగలదు. అందుకే కొన్నిసార్లు ఒంటరితనమే మనకి మంచి నేస్తం. జీవితంలో నిన్ను విమర్శించేవారు ఎందరు ఉన్నా నీ మార్గం మంచిది అయితే నిన్ను పొగిడేవాళ్ళు అంతకు మించి ఉంటారని మరచిపోకు. గుండె మంట చల్లార్చడానికి నీ తీయని మాట చాలు. మనం ఉన్నామని భరోసా ఇవ్వటానికి మంచి స్నేహం, మంచి బంధం చాలు. అందం అనేది వర్ణంలో లేదు, మనసులో ఉన్న ఆనందంలో ఉంది, చూసే మన చూపులో ఉంది. ఒక వ్యక్తి లక్షణాలు అతని విజయానికి కారణమైనట్లే అదే సమయంలో ఒక వ్యక్తిలోని లోపాలు అతని వైఫల్యానికి కారణమవుతాయి. ఎక్కువ లోపాలు ఉన్నవారు విజయం సాధించలేరు. బాధ్యత తీసుకోవడం అంటే మీ జీవితంలో ఎదురైన ఏ పరిస్థితులకైనా మీ శక్తి మేర మీరు స్పందించగలగడమే. ఆకాశం అనే తలుపు దానంతట అదే తెరుచుకోదు, దానిని తట్టాల్సిన బాధ్యత మనపైనే ఉంది. శ్రద్ధకు విశ్వాసమే పునాది. ముందు విశ్వాసం కలిగితే కానీ తర్వాత శ్రద్ధ కలగదు. రాతి హృదయం ఎప్పుడూ చెక్కు చెదరకుండా భద్రంగా ఉంటుంది, స్పందించదు కనుక. ప్రేమించే హృదయం ఎప్పుడూ గాయాల పాలవుతుంది, స్పందిస్తూ సతమతమవుతుంది కనుక. కొద్దిపాటి కోరికలు ఉన్నవారే అందరికంటే ధనవంతుడు. ఆలోచన లేని స్పందన, అవగాహన లేని విమర్శ, సంపాదన లేని ఖర్చు, ప్రయత్నం లేని ఓటమి, వీటి వల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది. గతంలో మీరు పోగు చేసుకున్నది ఎటువంటి కర్మ అయినా కూడా ఈ క్షణం ఏ కర్మ పోగు చేసుకుంటారన్నది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. ఒకరి బాధ చూసి నీకు వచ్చే కన్నీరు మానవత్వానికి సూచిక. నీ బాధ చూడలేక వచ్చే కన్నీరు బలహీనతకి సూచిక. కష్టం మన జీవితం ఎంత విలువైందో మనకు తెలియజేస్తుంది. బాధ మన మంచి కోరేవారు ఎవరో తెలియజేస్తుంది. కన్నీరు మన మనసులోని భారాన్ని తగ్గించి మనసు తేలిక చేస్తుంది. చీకటి పడితే మన నీడే మనల్ని వీడుతుంది, కానీ స్నేహం ఎప్పుడు మనతోనే ఉంటుంది. స్నేహానికి కులం లేదు, స్నేహానికి మతం లేదు, స్నేహానికి హోదా లేదు. బంధుత్వం కంటే గొప్పది, వజ్రం కన్నా విలువైనది స్నేహం ఒక్కటే. బంధాలు బలంగా ఉండాలి, బలవంతంగా కాదు. నీకు ఇచ్చే విలువను బట్టే అది నీకు అర్థమవుతుంది. ఆస్తులు అంతస్తులు కాదు మనిషికి కావాల్సింది, బంధాలు మరియు బంధుత్వాలు కావాలి. ఆస్తులు పోయినా బ్రతకవచ్చు, బంధాలను కోల్పోతే బ్రతికినా చచ్చినట్టే. మన లైఫ్లో మనకు ముఖ్యమైన వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోతే మనము పోనక్కర్లేదు. ఏదో ఒకరోజు తప్పకుండా మన లైఫ్ మనకు నచ్చినట్టు మారుతుంది. కష్టార్జితంతో బ్రతికేవారు జీవితంలో ఎప్పుడూ తలదించుకోవాల్సిన అవసరం ఉండదు. నెయ్యి లేకపోయినా, కూర లేకపోయినా తిండి పెట్టండి, పర్వాలేదు. కానీ పెట్టేదేదైనా ప్రేమతో పెట్టండి. అప్పుడే పెట్టిన వారికి పుణ్యం వస్తుంది, తిన్నవారికి ఆకలి తీరుతుంది. కాబట్టి వంటకాల రుచి కాదు ముఖ్యం, పెట్టేవారి ఆప్యాయత, ప్రేమ ముఖ్యం. వినయం లేని మగాడు, సహనం లేని ఆడది, ప్రాణం ఉన్న కదలిక లేని జీవోత్సవంతో సమానం.